నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయానికి కారణం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ పార్టీకి చాలా నష్టం చేసింది ఈ చట్టం. ఇక విపక్షాల ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్నారు జగన్. కానీ ఆ ప్రచారమే కొంప ముంచింది. అదే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైసీపీ ఘోర ఓటమికి కారణమైంది. అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దానిని బట్టదాఖలు చేసింది. చట్టాన్ని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో 2021-22 మధ్య అప్పటి జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయిపోయింది. ఆ అధికారి తీరుతోనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేసింది జగన్ సర్కార్. వాస్తవానికి ఈ యాక్ట్ను తయారు చేసింది గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న అధికారిని తెప్పించుకున్నారు జగన్. విప్లవాత్మక మార్పులు చేస్తారని ఆశించారు. దీంతో వెంకటరెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో నుంచి సర్వేరాలపై ఆయన చిత్రం వరకు రూపకల్పన అంతా వెంకటరెడ్డిదే. కేవలం సర్వేరాళ్లలో 100 కోట్లు వెనకేసుకోవాలని వెంకటరెడ్డి సూచించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక సొంత పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ జగన్ ఇవేవీ పట్టించుకోలేదు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో మొండిగా ముందుకు వెళ్లారు. మూల్యం చెల్లించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాస్పదమైన ఈ యాక్ట్ను రద్దు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్య ఫైళ్లలో భాగంగా సంతకం చేశారు. ఈరోజు శాసనసభ ప్రారంభం కాగానే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో పెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు అంగీకరించేవారు అవును అనాలని సూచించారు. దీంతో అందరూ ఏకగ్రీవంగా అవును అని చెప్పారు. దీంతో చట్టం రద్దు ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కాగా ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ సభలో లేరు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.